తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ కొడుకుల సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకల్పం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషంలో రవి, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో బుధ, శుక్ర, శని, రాహులు, అలాగే చంద్రుడు మేషం, వృషభం, మిథున రాశుల్లో సంచారం. మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ద్వితీయ లాభాధిపతి కుజుడు పంచమంలో ఉన్నారు. మీన రాశిలో బుధుడు, శుక్రుడు, శని, రాహులు, తృతీయంలో గురువు. విదేశీ వ్యవహారాలకు సంబంధించి వీరికి సానుకూల పడుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకునే వాళ్ళకి కొంతకాలం ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. వ్యాపార పరంగా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. స్థానచలనం అనేది ఏర్పడుతుంది. ఉద్యోగం మారాల్సిన పరిస్థితి లేదా ఉద్యోగం పోయే పరిస్థితి గోచరిస్తుంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. ఎందుకంటే మెయిన్ రాశుల వారికి ఏలినాడ్స్ అని కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి ఇబ్బంది పెడుతుంది. అది వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. గోచారరీత్యా అందరికీ ఏలినాడ్స్ అని నడుస్తున్నా వ్యక్తిగత జాతకాన్ని బట్టి వారికి ఏలినాడ్స్ అని బాగుంటుందా బాగోదా అనేది మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి వారి వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకున్న తర్వాత అప్పుడు ఉద్యోగం మారాలన్నా వ్యాపారం చేయాలన్నా అప్పుడు నిర్ణయాలు తీసుకోండి. అలాగే బంధువర్గంలో చిన్నపాటి విభేదాలు రావచ్చు, మనస్పర్ధలు రావచ్చు. మనం బాగున్నా కూడా ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే యోచన చేస్తారు. ఖర్చులు కూడా అధికంగా ఉంటుంది. ఒక రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. రూపాయి వచ్చే చోట ₹10 వస్తుంది, కానీ ఖర్చు మడికి ₹10 ఉంటుంది. అలాగే డబ్బు విషయంలో ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఎంతవరకు మనం ఖర్చు పెట్టగలం, ఎంతవరకు మన స్తోమతకు తగ్గట్టుగా వెళ్ళగలం అన్నట్లుగానే వెళ్ళండి. ఆర్భాటాలకి వెళ్ళకుండా ఉండడం చెప్పదగినది. రేపొద్దున డబ్బు వస్తుంది, ఇవాళ ఖర్చు పెట్టేద్దాం అనే ధోరణి లేకుండా ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఇబ్బంది పడే అవకాశాలు కూడా గోచరిస్తుంది. ప్రాక్టికల్గా ప్రస్తుతం నడుస్తున్న దశ ఏలినాడ్స్ అని కాబట్టి ఎంతవరకు జాగ్రత్తగా ఉంటే అన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా కర్మానుసారేనా. ఏలినాడ్స్ నడుస్తున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి అనుకుంటాం. అయితే మన కర్మకి మనమే బాధ్యులం. కర్మానుసారైనా నడవడం అనేది చెప్పదగిన సూచన. వీరు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయండి. అయితే ఎన్ని అభిషేకాలు చేసినా ఎన్ని హోమం చేసినా మన సంకల్పం ప్రతిరోజు పరమేశ్వరుడు ధ్యానం చేసుకోవడం చెప్పదగిన సూచన. రోజుకి 19 సార్లు లేదా 108 సార్లు శని స్తోత్రం పఠించండి. దాని ద్వారా ఏలినాడ్స్ అని కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే శని ధర్మబద్ధుడు, ఆయన ధర్మానికి ప్రతీకగా ఉంటారు. మనం చేసే ఫలితాలను బట్టే ఆయన కర్మని ఇస్తాడు. కాబట్టి ధర్మబద్ధంగా వెళ్ళడం చెప్పదగిన సూచన. మీరు 10 మంది బాగుండాలి, మనము బాగుండాలి అనే ధోరణి మీకు ఉంటుంది. కానీ అందరూ అలా అనుకోరు. మీకు ఏదో సంపాదించారు, లక్షలు సంపాదించేస్తున్నారు, మీరు ఎవరికి ఏం పెట్టరేమో అనే ధోరణి కూడా ఏర్పడుతుంది. అది మనం ఎవరికి చెప్పుకోలేం. ఇటు బంధువర్గాలు చెప్పినా వినరు, మిత్రవర్గాలు చెప్పినా వినరు. ఓ స్థలాన్ని ఎప్పటి నుంచో అమ్ముదాం అనుకుంటారు, అమ్మి అప్పు తీర్చాలని యోచిస్తారు. అది ఈ వారం కొంతమేర నెరవేరుతుంది. ఏదేమైనా సరే వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీకు మీరుగానే చూసుకోవాలి. ఎవరి మీదైనా సరే వాళ్ళు చూస్తారులే అని చెప్పేసి వాళ్ళ మీద పెట్టి వెళ్ళకూడదు. అది మంచి అవ్వచ్చు లేదా చెడు అవ్వచ్చు. మనం ఒకరు నిందించాల్సిన అవసరం లేదు. మీకున్న ధైర్య సాహసాలతో మీరు ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. అయితే ప్రభుత్వపరమైన ఉద్యోగస్తులు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. ఏకాగ్రత పెంచుకోవాలి. ఏలినాడ్స్ నడుస్తున్నప్పుడే ఏకాగ్రత అనేది మందంగా ఉంటుంది. శని మీన రాశి సంచారం ప్రకారం రేపు చదువుదాం, లేదా రేపు ఎగ్జామ్ రాద్దాం, లేదా రేపు తర్వాత చూసుకుందాం అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది, మందబుద్ధిగా ఉంటుంది. కాబట్టి వ్యాయామం చేయడం, సరైన సమయానికి చదువుకోవడం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యంగా విద్యార్థులు మేధా దక్షిణామూర్తి రూపుని ధరించాలి తప్పనిసరిగా. అలాగే ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, కరంగులి మాల ధరించండి. ఈ కరంగులి మాల
నరదిష్టి నుంచి దూరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎక్కువ సంపాదిస్తున్నారో లేదా ఎక్కువ పైకి ఎదుగుతున్నారనో ఒక నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది మీకు. కాబట్టి ఈ కరంగులి మాల ధరించడం వల్ల కొంతమేర శుభ ఫలితాలు మీకు ఇవ్వగలుగుతాయి. వివాహం కాని వారికి వివాహ సంబంధాలు వస్తాయి, మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో ఇంకా వివాహం కాదు, ఇంకా జీవితం ఇంతేనా అనుకునే వాళ్ళు కూడా మంచి సంబంధం కుదురుతుంది. వీరికి రానున్న కాలం చాలా బాగుందని చెప్పచ్చు. చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే అవి పక్కన పెట్టి ముందుకు వెళ్ళండి. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా మీ ధైర్యానికి మీరే బాధ్యులు. ధైర్యంగా ముందడుగు వేయండి, అన్ని ఫలితాలు చక్కగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. రేపు బాగుంటుంది, రేపు బాగానే వస్తాయి, ఈరోజు ఖర్చు పెడదాం, మనల్ని ఎవరు అడగరు కదా, మన ఇష్టం వచ్చినట్టుగా చేద్దాం అనే ధోరణి ఉంటుంది వీరికి. అలాగే కుటుంబ సభ్యుల మాట కాదని బయట వాళ్ళ మాట వినడం వీరికి అలవాటుగా ఉంటుంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. ఎందుకంటే మెయిన్ రాశిలో కొంతమందికి బాగుంటుంది, కొంతమంది ఈ ధోరణి ఉంటుంది. గోచారిచ్చే ఫలితాలు చెప్పేటప్పుడు కొన్ని ఇలాంటి ఫలితాలు కూడా వీరు గోచరిస్తుంది కాబట్టి గమనించగలరు. అలాగే ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. జీవిత భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించేటప్పుడు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్నట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపార నిమిత్తం ఉద్యోగ నిమిత్తం ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది. వాటి పనిలో పడి పిల్లల సంరక్షణ అనేది కొంత గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఆ ఏర్పడకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అలాగే శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఇంద్రాణి రూపుని మెడలో ధరించండి. నరదిష్టి అధికంగా ఉంది, కొంతవరకు మేలు చేకూరుతుంది ఆ రూపు ధరించడం వల్ల. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.